ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దయచేసి నా కూతురుని అపార్థం చేసుకోవద్దు. నా మీద ఖచ్చితంగా హత్యా ప్రయత్నం జరిగింది, అందులో అనుమానమే లేదు. అది నిరూపించిన తర్వాత మాట్లాడనయ్యా. అంతవరకు చిన్నపిల్ల మీద నిందలు వేయకండి. నీ కూతురు తప్పుందని తెలిస్తే ఏం చేస్తావురా? నిరూపించాక శిక్ష వేయండి. ఆ శిక్ష అక్షయ్కు మాత్రమే కాదు, నాకు అవనికి కూడా వేయండి. అందరం అనుభవిస్తాం. అయితే అందుకు సిద్ధంగా ఉండండి. ఆ రోజు ఏం జరిగిందో నేను కనిపెడతాను. నేను కూడా ఆ పనిలోనే ఉంటాను. వాళ్ళ పని పడతాను. శౌర్య, తొందరగా వెళ్ళి కలిపేసరా. ఆ పాపం చేసింది నిహారిక. శౌర్యతో చేయించిందని తెలిసిందంటే ఈసారి పర్మనెంట్గా బయటికి పోతాం. జరిగిపోయిన దాని గురించి ఎందుకు తవ్వుకుంటారు? వదిలేయండి. అవునవును, పెద్దనాన్న క్షేమంగా ఇంటికి వచ్చేసాడు కాబట్టి ఇంకా విషయం గురించి వదిలేయడం మంచిది. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నాకెటువంటి పాపము తెలీదండి. అందుకు కారణమైన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందిలేండి. అక్షయ లాంటి పని చెయ్యలేదని మేము నమ్ముతున్నాం లావణ్య. ఇంకోసారి అక్షయని ఇబ్బంది పెట్టొద్దు. మా ఆచార వారసురాలివి. అన్నీ మంచి బుద్ధులే కాని చెడు బుద్ధులుండవమ్మా. ఇక వెళ్ళండి. వేద, పద. విన్నారుగా, ఇంతకు ముందులా కాకుండా అందరూ మారితే బావుంటుంది. ఇదిగో చికాగో సుబ్బారావు. సుబ్బారావు కాదు, చింటూ. అదేలే, నువ్వు గాని వీళ్లతో కూడావంటే ఇండియా నుంచి తొందరగా పారిపోతావు. రావే. చూసావాక్క, ఇంటి పరిస్థితులు ఎలా మారిపోయాయో. అక్షయ్ను నెత్తున పెట్టుకున్నారు. దాంతో అవని శ్రీకర్ల నెత్తికి గర్వం బాగా ఎక్కేసింది. అందుకే మనం మళ్ళీ ఒక కూటమిలా ఏర్పడి వాళ్ళ తాట తీయాలి. ఇంతకు ముందులా అవని పిన్నిని అక్షయ్ను బయటికి పంపించే ప్రయత్నాలు చేయాలి. ఏ అవకాశం దొరికినా వదలకూడదు. What's happening here? Something is going wrong. ప్రొసీడ్ మిస్టర్ పీపీ. థ్యాంక్ యూ మిలాడ్. యువర్ ఆనర్, ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నందుకు బాధపడాలో, ఆడవారు కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉంది ప్రస్తుత సమాజంలో. అందుకు కారణం ఇలాంటి కొందరు ఆడవాళ్లు. నా క్లయింట్స్ కోడల్ని కూతురులా చూసుకున్నారు. కోడలు మాత్రం అత్తమామల్ని రోజు హింసిస్తూ వస్తుంది. అందుకే వీరు కోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. అది కోడలు కాదు జడ్జి గారు, కొడవలి. ఏదో రోజున మా మీదికి చంపడానికొస్తుంది, అందులో అనుమానమే లేదు. ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మాకు చావే శరణ్యం. మేము ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. విన్నారు కదా యువర్ ఆనర్, నా క్లయింట్స్ మనోవేదన, భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు నన్ను ఏనాడు కూతుర్లా చూడలేదు జడ్జి గారు. ఒక పని మనిషిలా చూశారు, ఒక బానిసలా తొక్కేశారు. నేను మాత్రం వాళ్లను కన్న తల్లిదండ్రుల్లా చూసుకున్నాను. అబద్ధం, అంత అబద్ధం. 496A అన్న సెక్షన్ ఆడవారి పాలిట వరంగా ఉంటే దానిని కొందరు మిస్యూజ్ చేసుకుంటున్నారు యువర్ ఆనర్.
కావున మీరు క్షుణ్ణంగా పరిశీలించి నా క్లయింట్స్కి న్యాయం చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ సత్య, మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. నేను అత్తామామల్ని విచారించదలుచుకోలేదు. వీరి కొడుకుని విచారించడానికి అనుమతి కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అతన్ని ప్రవేశపెట్టండి. వివేక్ 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 నమస్కారం సార్. ప్రతి ఇంట్లో అత్త అమ్మగా మారితే కోడలు కూతురుగా మారుతుంది. ఏమంటారు మిస్టర్ వివేక్? ఎస్ సార్. భార్య అంటే భర్తకు సేవలు చేయడం మాత్రమే కాదు, అత్తామామలకు కూడా సేవలు చేయాలి. ఐ అగ్రీ విత్ దట్. అలా అని పని మనిషిగా మార్చడం న్యాయమా? లేదండి, తనే మా వాళ్ళ మీదకి తిరగబడుతూ ఉంటుంది. చెప్పిన మాట అస్సలు వినదు. మొండి పంతాలకి వెళ్తూ ఉంటుంది. నిజమా? ఓకే ఓకే. వివేక్, మీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉంది సార్. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ఈ జన్మ పాపానికి శిక్ష ఈ జన్మలోనే ఉంటుంది అనే దాని మీద నమ్మకం ఉందా? ఉంది సార్. గుడ్. నా దృష్టిలో మీరు మంచివారే. మీకు మీ భార్య పట్ల ఇష్టం ఉంది. మీరు చెప్పుడు మాటలు విని ఇక్కడి వరకు వచ్చారు, అంతే కదా? అంతే సార్. కాదు సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వాడేంటి అలా నోరు జారాడు? అవును. అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది. అమ్మా నాన్నల మాటను బిడ్డ వినడంలో తప్పేం లేదు. చెడు మాటల్ని మాత్రం అస్సలు వినకూడదు. నీ భార్య నిన్ను వేరు కాపురం పెట్టమని గాని, నీ తల్లిదండ్రుల్ని చూడొద్దని గాని ఏనాడైనా చెప్పిందా? అలా చెప్పుంటే చెప్పండి, నేనే ఆవిడికి శిక్ష పడేలా చేస్తాను. కానీ మీరు అబద్ధం చెప్పారంటే మాత్రం ఆ దేవుడు మీకు పెద్ద పనిష్మెంటే వేస్తాడు. చెప్పండి వివేక్, ఎప్పుడైనా ఫోర్స్ చేసిందా? లేదు సార్. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అని ఎత్ర నార్యస్తు పూజితే రమతే తత్ర దేవత అని ఆడవారి గురించి రాశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.